ఎందుకేసుకుంటున్నావు? సప్పుడు ఏం అడుగుతుంటే పోరడేమన్నాడు? ఏమొచ్చి అడుగుతాం బా, ఎందుకన్నాడు, ఎందుకు వచ్చిండు? చూస్తుండు. ఏ కొట్టుడు కాదు, పుష్పరాజ్ నీ అమ్మ తగ్గేదేలే. పుష్పరాజ్ ఫ్యాన్ ఇక్కడ, పుష్పరాజ్ ఫ్యాన్ ఇక్కడ. ఏంది పుష్పరాజ్ అయినావు? ఏమో ముసల్లా నాకు గుద్దురా. అదో మళ్ళీ అట్నే అంటది. పుష్పరాజ్ ఫ్యాన్ ఇక్కడ. అరే ఇడు మా కిషోర్ గాడు అయ్యింది. అరే కిషోర్ గా ఏమైందిరా గట్లా తయారైనావు? పుష్పరాజ్ తగ్గేదేలే. అయ్యా మా కిషోర్ గారు గిట్ట తయారైండు. ఏమైందిరా గట్ట చీర కట్టుకున్నావు కిషోర్? కోనికి ఏం పుట్టింది గట్ట కట్టుకుని చీర? ఓ అయ్యా బాగోతో మాడబోతున్నావు పిల్లగా. ఓ అయ్యా చెప్తే నేను అయినాడు అయినే బాగోతావు కాదు, సినిమా పోతున్నా. పుష్పరాజ్ నీ అమ్మ తగ్గేదేలే. గిటార్ తెక్కుందిగా, నన్ను గుర్తుపడుతుందో లేదు చూద్దాం. అక్క ఓ అర్ధక్క, నేను కిషోర్ గారు అక్క గట్లు ఉరుకుతున్నా. ఏం పుట్టిందిరా పోడా? మంత్రగాని లెక్క గట్ల తయారైనావు? మంత్రగాని కాదక్క, వన్నెల సాన్ని. ఇంకా నయ్యం గిన్నెల సానన్లే. అవును గాని ఏం వేషం రా తమ్మిది? ఇదా ఇలా పుష్ప సినిమా రిలీజ్ కాక అందుకే అల్లు అర్జున్ లెక్క తయారై సినిమాకి పోతున్నా. అబ్బో నీ అందం సల్లగుండగారా. మరి పోయటో నీవోక నన్ను ఎందుకు పిలుస్తున్నావురా? ఈ చీరలా నువ్వు నన్ను గుర్తుపడతావు లేదా అని టెస్ట్ చేసినక్క. అబ్బో అస్సలు గుర్తుపట్టలేదురా, ఆడపిల్లనే అనుకున్నా. అవును గాని కిషోరు, ఇంకో 2-3 టికెట్లు ఎక్కువ ఉన్నాయారా? మేము కూడా వస్తాం. ఏడక్క, నేనే ఇంతవరకు టికెట్లే కొనలే, ఫ్రీగా పోతున్నా. ఏంది ఫ్రీగానా? ఫ్రీగా గట్లెట్లా పోతున్నావురా? అసలే టికెట్ కు మస్తు పైసలు ఉన్నాయట. ఏముందక్క, ఇట్లా చీర కట్టుకొని పోతే వాళ్ళే పంపిస్తారు. అవునా? అట్లయితే మేము కూడా చీరలు కట్టుకునే వస్తాంరా. డ్రెస్సులు ఏం వేసుకురాము, పంపిస్తారా ఫ్రీగా? ఏ ఆడోళ్ళు చీర కట్టుకొని పోతే ఏం స్పెషల్ ఉంటది అక్క, మగోళ్ళు కట్టుకోపోతే స్పెషల్ ఉంటది. అందుకే నేను కట్టుకొని పోతున్నా, తగ్గేదే లేదు. బాయ్. చూపే బంగారమాయనే నా మల్లి. అక్క బాయ్, తగ్గేదే లేదు పుష్పరాజ్. అందరు సినిమా పోయేటట్టున్నారు. నేను కూడా ఇవాళ ఎట్టు పెట్టి ఫస్ట్ రోజే సినిమా చూడాలి. మా అనిల్ రాగానే అడగాలి సినిమా తీసుకోమని. ఎవరు రైడు వింత పెళ్లి పిల్ల లేచిపోయేస్తుంది అయింది చూడు. ఓ పెద్దమ్మా ఎవడో పిల్లగాడు కానీ వదిలిపెట్టి వస్తుంది. అంతే అంటవా? కాదు మరి, గుండు కొట్టించుకుంది, డిప్ప కటింగ్ కొట్టుకుంది. ఓ పిల్ల ఏమైంది? లేచిపోదామని పోతున్నావు ఏంది? పెళ్లి ఫంక్షన్లకి వెళ్ళి చల్. తగ్గేదేలే. అగా బయట చూస్తేనేమో ఆడవి లెక్క ఉన్నావు, గొంతునేమో మొగం లెక్క అనిపిస్తుంది. ఈ గొంతు ఏనో ఇన్నట్టుంది. అన్నా నేనా కిషోర్ గాని. కిషోర్ గాని అరే ఏం పుట్టిందిరా నీకు? ఇలా పుష్ప సినిమా రిలీజ్ కదా, అందుకే పుష్ప గడ్డ వేసుకొని సినిమాకి పోతున్నా. లేకపోతే టాకీస్ రానియరారా? ఇట్లా పోతే ప్రియ అవ్వచ్చు. అంటే ఇప్పుడు నేను ఇంటికి పోయి చీర కట్టుకొని 4 బొట్లు పెట్టుకొని వస్తే నాకు కూడా ఫ్రీగా రానిస్తారా? నువ్వేమన్నా అల్లు అర్జున్ ఫ్యాన్ వా? కాదు, అందరు ఫ్యాన్. అవునా? అట్లయితే రానియరు. ఎందుకు రానియరా? నేను కూడా ఫ్యానే కదా. అట్లా కాదన్నా, నన్ను కూడా రానియరో తెలియదు, ఏదో ఉత్తే అట్లా చెప్పినా. ఓ నీ ఏతుల ముఖముల ఒడ్లు పోయేగారా, గదానికి గింత వేషం కట్టుకోండి అవే టాకీసుకో. ఏం మాట్లాడుతున్నావు అన్న? అల్లు అర్జున్ ఫ్యాన్ ఇక్కడ, తగ్గేదే లేదు. జరుగు సినిమాకి లేట్ పోవాలి. ఆగురా, నువ్వు అసలు ఏం పని చేస్తావురా? గది కూడా తెలియదా అన్న? వరికి వచ్చినప్పుడు గడ్డి పోయి పోతా, ఉత్తా ఉన్నప్పుడు బల్లగడి పోతా, అప్పుడప్పుడు కూలి పనికి కూడా పోతా. నీకేమైనా సిగ్గు శరం ఉందారా? అరే సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు
ఇంతమంది ప్రొఫెషనల్స్ ఎవరైనా ఇట్లా వేసాలు కట్టి సినిమాకి పోతారా? ఏం మాట్లాడుతున్నావు అన్న? అసొంటోళ్ళు పోతే సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నావా? మరి వేసేటోళ్ళు పోతే ఇట్ అవుతుందిరా అన్న మా ఫ్యాన్స్ అందరం ఫస్ట్ రోజు సెకండ్ రోజు పోయి చూస్తే మంచిగా ఉందని చెప్తే అప్పుడు మీ అసొంటోళ్ళు పోతారు. అన్న సినిమాలకు మీ అసొంటోళ్ళు చూస్తే వస్తున్నాయి అనుకుంటున్నావు పైసలు? మా అసొంటోళ్ళు 2-3 షోలు చూస్తే అప్పుడు సినిమాలు అందరికీ లక్షల కోట్లు వస్తున్నాయి. జరుగు తగ్గేదే లేదు. పోరాడికి ఇంత హుషారు చేస్తున్నాం బ్రో. మేము కూడా చూసినాం మస్తు సినిమాలు. మేజర్ చంద్రకాంత్, జన్మభూమి నా దేశం, నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి. సినిమా రిలీజ్ కానే ఉరుకుతుండు పోరాడు. ఈ అక్క ఏందో పట్టలేదట్లే అనిపించి నాకు అర్థం అయిపోయింది. ఏమైందే తీసుకొచ్చి గీ ఉష్కలో కూర్చోట్ను? నన్నేం చేయమంటవే? నన్నేం చేయమంటావేంది? నేను చక్కగా కాలేజ్కి పోయేదానిగా. పోయే మరి ఇప్పుడు పో. ఏమో నా పెళ్ళికున్నట్టు చేస్తాను. చేతానా ఇప్పుడు పోతే ఆ ప్రిన్సిపల్ మేడం పట్టుకొని అంతది నన్ను. అసలే అది అజ్జకారిది. అబ్బా వన్ మాటలేని అనవసరంగా కాలేజ్ ఎగ్గొట్టిన. ఇటు సినిమా పోకుండా అయింది, అటు కాలేజ్ పోకుండా అయింది. నేనైతే ఇంకా 10 నిమిషాలు చూసి పోతేనే మా ఇంటికి. మా అమ్మ ఏమన్నాను ఇక. నువ్వు పోతే పోవే, నేను ఎంతసేపు అయినా వాని కోసం చూస్తూనే ఉంటా. అబ్బా నన్ను ఒక్కదాన్ని వదిలేసి నువ్వు పోదామనా? నేను కూడా ఉంటా. మరి ఉండు మరి. పోరి గట్లకెనవతో వస్తుంది ఇవిడే. అది ఇట్లా కట్టుకుని చూడు చీరే మొత్తం. ఏ పోతే పోయింది కదా, ఏ ఉతతో వల్ల పోతుంది, మనకేంది? నడుగురు పోదాం. యువతివేను మమ్మల్ని నడువు అంటున్నావు? బోడదానా మీకేమన్నా తలకాయ గిట్లా ఖరాబైనా? ఏ ఎవతివే నువ్వు రాయపోయే కొడుతున్నావు? ఏమో మొగన్ కొంత వేసుకొని ఒకటే ఎవరు కొడతానా? నేను మొగనే కిషోర్ గారిని. ఏంది కిషోర్ గాన్వా? ఏందిరా ఎంతసేపు రా? నిన్ను ఇట్లా కాదు. కాదురా ఏంద్రా ఈ ఏషమేంది? పుష్పరాజ్ ఏమో తగ్గేదే లేదు. ఇంకా తగ్గేదేందిరా? నువ్వు మాట్లాడి తగ్గే ఉన్నావు. అవును కనుక షీరెందుకు కట్టినవురా? సినిమా టికెట్లు మీరు తీసుకుంటారా మరి? మాకేం కర్మ, మేమేం తీసుకుంటాం కదా. ఇది సినిమాలో అల్లు అర్జున్ వేసిన గెటప్, అందుకే నేను కూడా వేసుకొని వస్తున్నా. ఇవాళ మా ఇజ్జత్ తీసినట్టే గాని అసంటప్పుడు నువ్వు ఒక్కనివే పోకపోయినావు, మమ్మల్ని ఎందుకు రమ్మన్నావురా? ఓ పిచ్చిదానా, నేను ఒక్కడిని పోయింది అనుకో అందరు నన్నే చూస్తారు. అదే ఇద్దరు ఆడిపోరు పట్టుకోండి అనుకో నన్ను కూడా ఆడోడా అనుకుంటారు. చక్కగా టికెట్ల కాడికి పోతా, అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్తా, టికెట్ తీసుకొస్తా 3 పరిపోదాం. సినిమా చూపిస్తా అంటే నీ పైసలు పెట్టి చూపిస్తావేమో అనుకోని కాలేజ్ ఎగ్గొట్టుకొని మరి ఉన్నాం. ఇట్లా నారా ఎట్లా అయింది చూపిస్తున్నా లేదా? నీ అవ్వ పుష్పరాజ్ తగ్గేదే లేదు. ఎంతసేపు పోస్తావే ఆ ఒడ్లకు నీళ్లు? ఇవి ఇతన పొట్లే మొలకలు మంచిగా రావద్దు అక్క, నానేదాకా నీళ్లు పోయాలి. పోయి పోసుకుంటే ఇన్నే ఉండు, నేను పోయి వస్తా మరి. అగో మాయిలమే తొందర పడతావేందక్క? ఆగు 10 నిమిషాలు పోదాం గాని. ఏందో ఏమో నేను తోటి కక్కరాదు మింగరాదు. అవును గాని ఈసారి ఎన్ని ఎకరాలు వేస్తుర్రే వారి? అగో మాకున్నదే ఎకరన్నారా, గదే వేసుకుంటాం ఎప్పుడైనా. అట్లా కాదే, పోయినసారి నీ మొగుడు 3 ఎకరాలు 4 ఎకరాలు పాలు తీసుకుండు కదే, అది వేస్తలేరా ఈసారి? ఏ లాస్ వచ్చిందక్క, ఈసారి ఇచ్చిపెట్టినాం ఇక, పెట్టుబడి కూడా వెళ్ళలే. ఓ అట్లనా? అట్లనే గాని మనం పోయిన పని అయిపోయినాక అటు నుంచి అలాంటే పుష్ప సినిమా పోదాం. అడుగుమన్నా గానీ నీ మొగని అడిగినావా లేదా? ఏడడిగిన్నే. అగో పోయి ఇప్పుడన్నా పోయి తప్పని అడుగు పో. మళ్ళా సినిమాకు టైం అయింది, 2 గంటల షోనే. చెప్పినా కూడా గట్టినే చేయో. ఈలోపు మా అనిల్ కూడా వస్తాడు, వచ్చినాక అడుగుతా సరేనా? అవునా, ఒకసారి అడిగి చూస్తా ఏమంటాడో ఏమో. పుష్పరాజ్ పుష్పరాజ్
పుష్ప 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 పుష్పరాజ్. అబ్బా నా మొగుడు ఎంత కష్టపడుతుండో. నిన్ను అస్సలు మెచ్చుకోవద్దు, మెచ్చుకుంటే ఇచ్చుకోపోతావు. ఏందే ఇచ్చుకుపోయేది? నిన్ను గుడ్లో పంపించి గంట సేపు అవుతుంది. ఏ గుడ్లు? ఏ గుడ్లు లేవు, అందుకే ఉత్తగా వచ్చిన. నేనేమైనా మర్చిపోయినా అనుకున్నావా? నువ్వేందు ఊళ్ళో 130 దుకాణాలు ఉన్నాయి. 130 దుకాణాలు నీకు గుడ్లే దొరకలేదా? నేను 2 దుకాణాలలో పోయినా. 2 దుకాణాలకు పోయినా నీకు గంట సేపు పట్టిందానే నీకు? దుకాణంలో కోనికి 2 నిమిషాలే పట్టింది గాని గడ తొవ్వలా హరితే కలిసింది. ఆమెతో మాట్లాడటానికి గంట పట్టింది. అది సంగతి. అర్థపిల్లతోని రోజు మాట్లాడేదేనా? కొత్త ఇయ్యాల గంట సేపు ఏముందే మాట్లాడా? ఏదో మాట్లాడినది. సరతి ఉల్లిగడ్డలు కోసైతే అయిపోయింది. గుడ్లు అయితే తీసుకురాలే. ఏం కూరంతో వండుకో, బాగా ఆకలి అవుతుంది. వండుతా గాని. ఓయ్ ఆ? ఓయ్ ఆ? ఓయ్ ఆ ఏందే? ఐ లవ్ యూ. ఏమైంది అట్లా పడ్డావు? ఆకలి అవుతుందంటే అన్నం పెట్ట చేత కాదు కానీ అడగక ముందే ఐ లవ్ యూ చెప్తున్నావేందే? మరి నువ్వంటే ఎంత ఇష్టం అనుకుంటున్నావు నాకు? అరకత్ బరకత్ లేని అన్నాన్ని అందరికేసి తినిపెట్టినట్టు నీయాసుంటిది. ఏళ్ళ కానీ ఏళ్ళ ఇది ఎక్కడ ఇష్టమే? అగో మొగన్ మీద ప్రేమ చూపెట్టనీకి యాలపాల కావాలా? ప్రేమ ఉంటే సరిపోయా. అమ్మో ఓసే నా పిల్లవా, నీ ప్రేమ చూస్తుంటే అంగట్లో అమ్ముకునే లెక్కనే కనపడుతుంది. ఏందో కథ. అచ్చి నా మొగడిని నేను అంగట్లో అమ్ముకుంటానా? నా మొగడు బంగారం, వజ్రం, వైడ్యూర్యం. ఇంకేమన్నా లేదా? ఎందుకు లేదు, ఉంది. కోహినూరు డైమండ్. వస్తే నీకు దండం పెడతానే. కూర ఉండమంటే ఉందా, అన్నం కలిపి పెట్టమంటే పెడతా. నా మీద ఇంత ప్రేమ ఉందని నాకు ఇంతవరకు తెలియదు. ఇది ఎక్కడి ప్రేమనే? ఐ లవ్ యూనే. కూరడు తాగు. ఏ వండుతూ ఆగు. ఇంకేమన్నా ఉందా? రాగి, ఇత్తడి, ఇనుము, సిల్వర్ గట్లనే. ఇగో ఆ, నేను ఒకటి అడుగుతా, చెప్తావా? చెప్తా. నిజంగా చెప్తావా? నిజానే చెప్తా. చెప్పాలి మరి. చెప్తా. మరి ఆ, నేనంటే నువ్వంటే నీకు నాకు ఇష్టమా? ఓ పిచ్చిదానం బొచ్చాడు ఇష్టమే. నిజంగా ఇష్టమా? నిజంగా ఇష్టం ఉంది కాబట్టి పెళ్లి చేసుకున్నా కానీ. మరి నేను ఒకటి అడుగుతా, ఆ, కాదనొద్దు మరి. అమ్మతోడు కాదన్న ఏందో అడుగు. ఇగో ఏం లేదు, మన్నూరు టాకీస్లోనంట గా కల్లు అర్జున్ది కొత్త సినిమా పడ్డదంట. థు, కల్లు అర్జున్ కాదే, అల్లు అర్జును. ఏదో ఒకటి నాకు అనొచ్చినట్టు అన్నా. ఇగో మన ఇంట్లో ఆడోళ్ళు వాళ్ళ మొగోళ్ళని తీసుకొని సినిమా కూతుర్రంట. ఆ, అది కూడా 2 గంటల షోకి. ఆ, మరి నువ్వు నేను కూడా పోదాం. సవట కుంటల కప్పలు పట్టినాను. లేవేనా? లేవు. నీకు హీరో పేరే చక్క తెలుగు. సినిమా కావాలా? సినిమా 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 కావాలా నీకు? ఏమన్నా నేను ఒక్కదాన్నే అవుతున్నానా? మన ఇళ్ళల్లో ఆడోళ్ళు అందరూ పోతురు. నువ్వు గిసంటోడు అని నిన్ను కూడా రమ్మన్నా, లేకపోతే నిన్ను ఒకటి రమ్మంటుండే. తెలిసే నీ కథలు తెలుసు. తెలుసు కొట్టు కొట్టు, ఇంకెంత కొడతావో కొట్టు, ఇవాళ ఏమైనా సరే. తెలిసే. ఓయ్ ఓయ్ ఐ లవ్ యూ. బంగారం, వెండి, సిల్వర్ అన్నప్పుడు తెలిసే నువ్వు నాకేదో ఫిట్టింగ్ పెట్టుకొని. గుద్దు గుద్దు గుద్దురా గుద్దు. గుద్దుతా. ఇవాళ నువ్వు సినిమా తీసుకోవాలేవనుకో, ఉరేసుకొని చేస్తా. ఓసేయ్ నువ్వేందో ఎట్లున్నావు? నేను నిన్ను కట్టుకున్న మొగనే. నీకు అల్లు అర్జున్ కావాలా నేను కావాలా? అనే అల్లు అర్జున్ ఏమొద్దు, ఆయన సినిమా కావాలి. నీ సంగతి చెప్తా నడివే. అయ్యో నా మొగడు సినిమాకి తీసుకోవద్దు. నా మొగడు మంచోడు. నడు, నడు. చెప్పులు వేసుకుంటా. అంతా ముక్కులకు నోట్లకు పోయింది. ఒట్టు నడిపినావా లేదా? నేను అర్థమో ఏమో, ఏడు పని అన్న పెడుతుంది. అయ్యో అయ్యో, అది అప్పుడే నానిపినా, మళ్ళీ ఎందుకు తడుపుతున్నావు? మరి అడుగుతున్నా కదా, చెప్పవా?
2-3 సార్లు నానితే మళ్ళీ మురిగిపోతాయి. పొరగాలు ఏం పొరగాల్లో ఏమో ఏం వేస్తాను అవి ఏంది ఏం అర్థమవుతుంది. ఎవరిని పొద్దుగాల గట్ల తిడుతున్నావు? పోరగాళ్ళు ఎవరు? ఏ గాడిగా కిషోర్ గారిని గా పుష్పక కొడుకు లేడా ఆడ ఆట ఇవ్వాల సినిమా రిలీజ్ అని మొత్తం ఆడేశం కట్టుకొని సినిమాకి పోతుండు. అవ్వ నాకైతే మైండ్ ఎర్ర నల్లగా పచ్చ కూడా అయింది. అవునా? అమ్మో ఆడెవడో సినిమా పోతుంటేనే గిట్ల తిడుతుండు. ఆయనతో నేను కూడా పోతా అన్నాను అనుకో పొట్టు పొట్టు గుద్దుతాడు కావచ్చు. సరేది అన్నం వేసుకొస్తుండు. ఏ వద్దు వద్దు. అవునా? వద్దా? ఎందుకు వద్దు? పొద్దుగాల ఒడ్లు నేరు పనికి పోయినప్పుడే 2 ఇడ్లీలు 2 పూరీలు తిని మంచిగా ఒడ్లు నేర్పి వస్తున్నా. అబ్బా ఇది ఒక్కటైతే మంచి పని చేసినావు. ఏం మంచి పని చేసింది? పొద్దుగాల పెట్టేది మధ్యాహ్నం పెడతా, మధ్యాహ్నం పెట్టేది రాత్రికి పెడతా. ఒక్క పూట వండుడు బంద్. చూసినావు నేను ఎంత మంచానో, నీకు ఒక పూట వండుడు తప్పించిన. అవునండి, మంచోళ్ళు ఎప్పుడు మంచి పనే చేస్తారు, మంచి పనే చేస్తారు. ఏమో నువ్వు ఎట్లా అంటావు నాకైతే అర్థమైతలేదు. ఏం లేదు, నువ్వు మంచోని అంటున్నా గంతే. ఏమవుతి పైసలు ఇస్తే మంచోని ఇవ్వకపోతే షెడ్డోని. కానీ ఇక నీళ్ళు వేడి చేసి జండుబాం వేసి ఒక దడ పెట్టుకో, ఆవిరి పడతా. ఆ ఒడ్లు నెరిపే వరకు ముక్కులకు దుమ్మంతా పోయింది. పెడతా గాని ఆవిరి పట్టినాక ఎటన్నా పోతావా? నేను ఎటు పోతేనే కొత్త అడుగుతావు, ఎటు పోను ఇంట్లోనే ఉంటా. ఏ గట్ల కాదు, గల్ల వాళ్ళతో పంచాది ఉన్నది పోతా అన్నావు కదా, గట్నే పోతున్నావా అని అడుగుతున్నా. ఏ పోతే పోనీ, నాకైతే అసలు పానం శాతం అయితే లేదు. 3-4 రోజుల నుంచి ఆ ఒడ్లు ఎండబోచి అటు ఇటు నూకే వరకు కాళ్ళు కూస్తున్నాయి, చేతులు కూస్తున్నాయి, పేంతా పచ్చిపుండైంది. 2-3 రోజులు ఇంతకి వెళ్ళి ఎటు వెళ్ళేదే లేదు. మళ్ళీ 4-5 రోజులు అయితే ఆగు ఆ నారు పోయాలి అంత ఉంది. అబ్బా ఏడికి పోయేటట్లేడు కదా, ఎట్లా పోవాల సినిమాకు? ఒక పని చేద్దాం, ఎట్లాగో ఎటు పోని అంటుండు కదా, మెల్లగా ఈయననే తీసుకోమని చెప్దాం. ఇగో ఇవాళ పుష్ప సినిమా రిలీజ్ కదా, మన ఇద్దరం సినిమా పోదామా? ఆకులు ఏందేం అంటున్నావు ఈయన వాళ్ళే, ఏం లేదు, ఇవాళ పుష్ప సినిమా రిలీజ్ కదా, ఇద్దరం కలిసి సినిమా పోదామని అంటున్నా. అవ్వ కట్టె తీసుకొని చంపిననుకో కాలు చేతులకు వాతలు పడతాయి. సినిమానా సిగ్గులేదా? అయ్యో మాయలమే కొంచెం పడుతున్నావు. నేనేమన్నా లష్కర్ పోదామని అన్నానా, లండన్ పోదామన్నానా? ఒక గంట సేపు సినిమాకేగా అడిగింది. అరే మళ్ళీ మాట్లాడతాయండి. వారం రోజులు అయితే ఈ టీవీలో, మా టీవీలో, వాళ్ళ టీవీలో, జెమిని టీవీలో వస్తుంది. చూతూతి దానికి ఆట 500-600 పెట్టుకుని సినిమాకి పోవాలట. సపడే కూర్చో. ఏయ్ ఇవాళ నువ్వు కనుక సినిమా తీసుకోలేదు అనుకో, మా అవ్వగారింటికి పోతా చెప్తున్నా. అవ్వ ఎవరంటే ఇజ్జతి పోతుంది. కొడితే పోతారు, తిడితే పోతారు, లేకపోతే ఏదైనా కొనిపోతే పోతారు. నువ్వేదే సినిమా తీసుకుపోతే అవ్వగారింటికి పోతా అంటున్నావు. ఆడికి పోయినా నీ ఇజ్జతే పోతుంది పో. అట్లయినా సరే కానీ నన్ను సినిమా తీసుకపో. ఒర్రియవా గిట్ల తయారైనవిందే నువ్వు? ఈ పోరాళ్ళని చూసి ఆయన పోతా అంటున్నావు. అయింది వాళ్ళంటే పెళ్లి కాని వాళ్ళు, వాళ్ళకు ఏం పని కాబట్టి పోయిరు పోరాగాళ్ళు. సినిమాలో ఏం లేదు, సపరేట్ ఇంటికాడు బొచ్చడి పని ఉంది. ఓ పోరి హరిత ఎల్లమ్మా ఎల్లు బయటికి వెళ్ళు. ఏంది ఏందన్నా ఏంది? ఏం లేదురా, మీరు సినిమా పోతున్నట్టుగా జర నా పిల్లని దొరకపోతున్నారని అడుగుదామని వచ్చిన. నాకు పనుందిరా. నువ్వు కూడా రా. నాకు పనుందే. మరి అసంటప్పుడు ఎందుకు వచ్చినావు వీడికి? హరిత వాళ్ళు పోతురో లేదా కనుక్కుందామని వచ్చిన. పోయిగా వెళుతున్నా పోయిగా. ఇగో ఏంది? మా టికెట్ పైసలు. అబ్బా బాగా హుషారు ఉన్నవే. నీ కాడ పైసలు ఏందే సినిమా పోతాను ఆలోచన వచ్చిందా? రాములాడా ఏందిరా నువ్వు మనిషి బాగా ఆడిదివా? కళ్ళు ఎవడన్నా మింగిండా? కనబడతలేనా? ఆ కళ్ళు మింగనీకి గుడ్లు అనుకుంటున్నావా? అదే కోడి గుడ్లు అనుకుంటున్నావా, లేకపోతే మేక కనుగుడ్లు అనుకుంటున్నావా? కాదన్నా, నేను ఇంత కష్టపడి నా పిల్లంతో లొల్లి పెట్టుకొని సినిమాకి వద్దే అని ఓ తాడదాన్ని కూర్చోబెడితే ఉప్పుకుంటూ వచ్చి అయితే సినిమాకి పోతారంట కదా, నా పిల్లని కూడా తీసుకోరంటావు. సిగ్గుసేనం లేదన్నా ఆడోళ్ళని సినిమా పంపేయడానికి? ఏయ్ అసంటప్పుడు నా పిల్లలతో నీ పిల్లలు ఎందుకన్నా రా సినిమా పోదాని? దానికి లేని ఒకటి పుట్టించారు. నీ పిల్లం చిన్న పిల్ల లేనిదోటి మేము పుట్టించాం. నీ పిల్లమే నా పిల్లంతో సినిమాకి పోదా అని చెప్పిందట. అది నాకు వచ్చాక చెప్పింది. ఏయ్ నువ్వు అర్థం చెప్పిందన్నావు కదనే? హరితనే చెప్పింది. ఓ హరిత నువ్వే కదా చెప్పినావు. నేనెందుకు చెప్పినా? నేను చెప్పలే. నేను చెప్పలేదు.
ఆమె మీద, ఆమె నీ మీద. ఎవరి సంసారాలు కూడకూడదాం అనుకుంటారు సినిమాలు షికార్లని. ఓ పిల్లగా ఎందుకయ్యా అంత తొందర పడుతున్నావు? మేమేమన్నా బయట దేశం పోతున్నామా? ఏదో మన ఊర్లో కొత్త సినిమా రిలీజ్ అయిందని పొరగాలు అందరు పోతుర్రు అని మేము కూడా పోదాం అనుకున్నాం. అవునా నీళ్ళు మేమేమన్నా నెలకోసారి పోతున్నామా వారం రోజులకోసారి పోతున్నామా? ఏదో 5-6 నెలలకోసారి ఒక మంచి సినిమా పడితే పోతాం. ఇక అల్లు అర్జున్ ఇక మాకు బాగా తెలుసు కాబట్టి ఇక పొరగాళ్ళం అందరం పోదామని అనుకున్నాం. గంతే దానికే ఇద్దరు కాక బాగా తిట్టబడుతున్నారు మమ్మల్ని. అల్లు అర్జున్ మీ సుట్టం కావచ్చు. తగ్గేదేలే. ఏమనుకుంటున్నావు? పోరాలను చూసి నేర్చినారు. సరే నేను కూడా వస్తాను అడుగురి. అవునా? సరే. అయ్యో ఈ చీర మంచిగా లేదు. నీ చీర కూడా ఏం మంచిగా లేదు. ఎట్లా పాడైంది? మంచి చీర కట్టుకపో. నేను కూడా మంచి చీర కట్టుకుంటా. ఆగాగు. సరేనే. ఓ పోరి హరిత, నువ్వు రష్మిక లెక్క చీర కట్టుకో, నేను శ్రీలీల లెక్క కట్టుకుంటా. సరే అక్క. కట్టుకోరి మంచిగా చెరవ చీర కలర్ కట్టుకొని సినిమా థియేటర్లకు పోయినాక తెల్ల బట్ట ఉంటదిగా, ఆ బట్ట ముంగడికి పోయి దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతారో అని ఎగురుర్రి. దెబ్బలు పడతాయి మేమేమో పిక్చర్లు లెక్క సీట్లో కూర్చొని ఉప్పు అని విజిల్ వేస్తాం. నాకు ఎవరమ్మన్నాడు? రష్మిక సీరియలాట ఇలా మోకాలకు. నేనైతే మంచి టీషర్ట్ వేసుకుంటా. ఎట్లా పడైంది ఇది? సినిమా థియేటర్లు ఎట్లయినా ఏసీ ఉంటుంది కదా, చల్లగా వస్తుంది, ఉడకపోయినట్టుంది. పొరగాళ్ళు మీరు గేట్ కాడ మంది కనవడంగానే జై పుష్పరాజ్ అనాలి. సరేనా? వస్తావా అనుకున్నా? వచ్చినావా? అరే వచ్చుడు కాదురా, నువ్వు ఇంత దేశం కట్టుకుని వచ్చే వరకు నా పిల్ల కూడా సినిమా తీసుకొని ఇచ్చేది దిగింది. నీ వల్ల పోయేటోళ్ళు సపడే ఒక ఏంద్రా వేసాము. నలుగురి టికెట్లు ఫ్రీగా ఇప్పిస్తానమాట. టికెట్లు ఇప్పలేదనుకో బొంద పెడతాను నిన్ను. నడు. మీకు వాళ్ళు అన్నారు? నాకు ఒక్కనికే ఫ్రీ. అయ్యా మా ఇద్దరికి మీకే మీ ఇద్దరికి నాకు గంతే. మీకు వాళ్ళు అన్నారు? నాకు బాడిగాడు ఎట్లా? కాలేజీ పోరి కాలేజీ లేదా నీకు? సినిమా కొట్టమనే బంగొట్టినా మేము. అన్నా గేట్ కాడ మంది కనవడంగానే జై పుష్పరాజ్ అనాలి. సరేనా? మాకు తీడ పట్టిందిరా. టికెట్లు ఇప్పిస్తే అంటాం. దీన్ని చంపాలి ముందు. పుష్పరాజ్ నీ అవ్వ తగ్గేలేదు. రేక ఇవ్వలేరేది స్టార్ట్ అయినట్టుంది. మనకి టికెట్లు ఇస్తారో అయ్యారు? ఎందుకు మా ఇస్తారు? మీరు ఒరిజినల్ వాళ్ళని ఇస్తారు టికెట్లు. జై పుష్పరాజ్. అరే తమ్మి నువ్వేనా ఇంకోరా? నేను ఒక్కనేనా? నా దగ్గర పైసలు జర అవసరం నువ్వు వచ్చిన టైంకి నన్ను తీసుకోవన్నా. రేఖ ఇప్పుడు ఎట్లా మన ఫ్యాన్స్ లేకపోతే జై పుష్పరాజ్. టికెట్లు ఎందుకు? ముందైతే లోపల పంపారు. ఎవరు లేరు గారా? జై పుష్పరాజ్. ఈ దేవల్ల మంచి సినిమా చూసినాం రా. అంతే అన్న. ఇంకో 10 సార్లు బెటర్ అంటే వద్దాం, రేపు వద్దాం, రాత్రి వద్దాం, అంతా మనదే. ప్రతిసారి మీ సినిమా టికెట్ తీసుకోవాలి. కానీ అన్న అల్లు అర్జున్ అయితే గుండెలు విండి కదా. వస్తుండొచ్చు వాళ్ళది పైన ఉన్నది వాళ్ళు. ఏమన్నా
జై పుష్పరాజ్ జై పుష్పరాజ్ సరే అయితే కళ్ళు జై పుష్పరాజ్ వల్ల సినిమా చూసిన